కవిత కామెంట్స్ పై కాంగ్రెస్ బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో హరీష్ రావు, సంతోష్ రావుకు సంబంధం ఉందని కవిత బహిరంగ ప్రకటన చేశారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అటు కేసీఆర్ అనుమతి లేకుండానే హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారంటూ చామల ప్రశ్నించారు. తండ్రిని కాపాడుకోవడం కోసమే హరీష్ రావు, సంతోష్ రావు పేర్లను కవిత ప్రస్తావించారని ఆరోపించారు. ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో కవిత గారి మాటలు చూస్తుంటే ఇంట్రెస్ట్ గా మారిన సందర్భంలో ఒక అడుగు ముందుకు వేసి కవిత హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి సంబంధం ఉందనేటువంటి మాట చెప్తున్న సందర్భంలో అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆ కుటుంబంలోనే సభ్యురాలు ఉన్నటువంటి కవిత చెప్పిందంటే మరో మాట కవిత అన్నటువంటి సందర్భం చూసిన హరీష్ రావు గారి హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను గమనించే పక్కన పెట్టినామని అంటే ఆ రోజు ఎందుకు ఈ అవినీతి అక్రమాలపైన నిలదీయలేరు కవిత గారిని ఈ సమాధానం సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. సంతోష్ రావు గారిని కానీ హరీష్ రావు గారిని కాపాడాల్సిన ప్రయత్నం ఎందుకు చేస్తాడు? ఇది తెలంగాణ సమాజాన్ని పక్కదో పెట్టించే ప్రయత్నం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏబట్టే మా నాయన బద్నామైందు అంటుంది కదా, అంటున్నప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఆమోదం లేకుండానే ఆయన ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండా. మరి ఇప్పుడు నువ్వేం చెప్దామనుకుంటున్నావు? మా నాయన పేరు ఆ రిపోర్ట్లకు వెళ్ళి తీసి ఓన్లీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా బావ హరీష్ రావుదే పెట్టండి, ఆయననే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, మా నాయన పేరు పెట్టొద్దనే ఉద్దేశమా? రాజకీయాలలో ఈ రోజు కవిత గారికి జెండా లేకుండా పోయింది, అజెండా లేకుండా పోయింది. ఆవేశం, ఆవేదన, ఆ 10 ఏళ్ల పాలనలో దోచుకున్నటువంటి డబ్బు పంపకాలలో గాని అతిగా తిన్నప్పుడు ఏదైతే జీర్ణించుకోలేమో ఆ వ్యవస్థలో ఉన్నట్టుగా క్లియర్ గా కనపడ్డదు వాళ్ళ కుటుంబం గాని, వాళ్ళ పరిస్థితులు గాని. ఈరోజు కవిత గారు స్టేట్మెంట్ చూస్తా ఉన్నా, ఆమె ఓపెన్ గా చెప్పేస్తున్నది హరీష్ రావుకి, సంతోష్ రావుకి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి కాళేశ్వరంలో అని. వీళ్ళిద్దరే కారణం కేసీఆర్ మీద ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి వచ్చినందుకని. ఆమె కుటుంబ సభ్యురాలు, ముఖ్యమంత్రి గారి కూతురు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారి చెల్లెలు, ఆనాటి ఇరిగేషన్ మినిస్టర్ గారి కజిను. ఆమె అంత బాగా అంత పెద్ద మాటలు చెప్తుంటే, అంత ఓపెన్ గా ఆమెకు తెలిసినట్టు మాట్లాడినప్పుడు రేపు సిబిఐ టేకప్ చేయగానే ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కవిత గారిని పిలుచుకోవాలండి. ఫస్ట్ కవిత గారిని పిలుచుకుంటే ఈజీ అయిపోతుంది, టాస్క్ ఈజీ అవుతుంది. రెండో విషయము, కవిత గారు ఎట్లా ఆల్కహాల్ స్కామ్ల, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిరుగుతూ ఉంటారు కదా, టికెట్ వేస్ట్ కాకుండా అదే టైంలో ఇది కూడా అడిగితే పోతుంది.